మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. శ్రీకాంత్ గారు కేరళ నుండి రాస్తూ ఉన్నారు. రాముడు సీతను అడవికి పంపడం న్యాయమేనా? న్యాయమని దేన్ని అంటారు, అన్యాయమని దేన్ని అంటారు? న్యాయం అనేది వ్యక్తికి వేరు, రాజుకు వేరు. సామాన్య ప్రజల్లో ఒకడు తన భార్యను వదిలిపెడితే తప్పు. వాడు భార్యను పోషించాలి, భార్యను బాగా చూసుకోవాలి, భార్యను కష్టపెట్టదు. సామాన్య వ్యక్తికి భార్య రక్షణ ధర్మం, న్యాయం. రాజుకి ఎవరి రక్షణ న్యాయం? ప్రజల రక్షణ. రాజు ప్రజలను కాపాడాలి. ప్రజల కోసం భార్యను కానీ పిల్లలను కానీ అందరినీ వదిలిపెట్టాలి. భార్యను చూసుకుంటా అంటే పర్సనల్ అవుతుంది. రాజ్యం వదిలిపెట్టు, నీ ఇష్టం, ఇంట్లో కూర్చో, భార్యతో ఉండు. నువ్వు ప్రజాక్షేమాన్ని నేను అన్ని వదిలిపెట్టి చూస్తానని ప్రమాణ స్వీకారం చేస్తాడు రాజుగా అయినవాడు. అవును, ప్రజల క్షేమం నాకు కావాలి, ప్రజల వల్ల నేను మాట పడను, రాజ్యానికి, నా పాలనకు, మా వంశం పాలనకు, ధర్మ పాలనకు కళంకం రానివ్వను, దానికోసం ఏమైనా చేస్తాను. ప్రమాణ స్వీకారంలో ఈ మాటలు ఉంటాయి. అయినప్పుడు ఇంతమంది ప్రజలు ఒకడంలే, ఏదో ఒకడంటున్నారు. చదవండి రామాయణం, మొత్తం అయోధ్యవాసులు కోడే కూశారు. ఇంతమంది ప్రజలు రాముడి క్యారెక్టర్ని అనుమానించారు. ఆయనేం రాముడండి, ఆయనేం రాదండి, ఇంకొకళ్ళ ఇంట్లో ఏడాది ఉన్నటువంటి అమ్మాయిని తెచ్చి ఇంట పెట్టుకున్నాడు. అంత పిచ్చా భార్య మీద? స్త్రీ అంటే అంత వ్యామోహమా? ఇక ఆయన రాజ్యం ఏం చేస్తాడు? ఇంతమంది అపవాదు చేసి అపకీర్తి చేసిన భార్యను తన రాజ్యంలోనే ఉంచుకుంటే ఏమవుతాడు? రాజు అవుతాడా? అపకీర్తి రాదా? అపకీర్తి తనకు వస్తుంది, తన వంశ పాలనకు వస్తుంది, రాజ్యానికి వస్తుంది. సరే పోనీ తప్పొచ్చింది భార్య వల్ల కదా, భార్యను తీసుకొని నేను వెళ్ళిపోతాను అనొచ్చు కదా. రాజ్యం ఇంకోనికి ఇస్తాను, భరతుడికి ఇస్తాను, లక్ష్మణుడికి ఇస్తాను, నిన్న భార్యను తీసుకొని పోతాను. ఒకవేళ రాముడు ఆ మాటే అంటే అలా వెళ్ళిపోతే ఏమంటారు ప్రజలు? భార్య అంటే ఇంత పిచ్చా, భార్య కోసం రాజ్యాన్ని వదిలిపెడతాడా? ఆయనేం రాదండి. రాజ్యంలో ఉంచుకుంటే భార్య అంటే పిచ్చా, భార్యను తీసుకొని పోతే భార్య అంటే పిచ్చా. రాజైన వాడు నిజమైన రాజు అంటే ప్రజల క్షేమమే చూడాలి. ప్రజల క్షేమం కోసం, ప్రజల యందు విశ్వాసం కోసం ఎలాంటి అపనింద రానివ్వకూడదు. వాల్మీకి చెప్తాడు, వ్యాసుడు చెప్తాడు, రాదంటే గర్భవతి అయిన స్త్రీలాగా ఉండాలి. అదేంటి అర్థం కాలేదా? అర్థం కాదు. గర్భవతి అయిన స్త్రీ తన గర్భాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ప్రసవించేంత వరకు భర్తనుడి దగ్గరికి రానివ్వదు. వీల్లేదు, పిల్లవాడు బాగుండాలి. గర్భంలో ఉన్న పిల్లవాడి కోసం భర్తను దూరం చేస్తుంది, సుఖాన్ని దూరం చేస్తుంది, ఆహారాన్ని మార్చుకుంటుంది, కొన్ని నియమాలను మార్చుకుంటుంది. నా పిల్లవాడు బాగుండాలి. రాజుకు ప్రజలు గర్భమే. గర్భవతి తన గర్భాన్ని కాపాడుకున్నట్టు రాజు ప్రజలను కాపాడాలి. గర్భాన్ని కాపాడడానికి అన్ని దూరం చేసుకున్నట్టుగా భర్తను దూరంగా ఉంచుకుంటుంది కదా. రాజు కూడా భార్యను దూరంగా ఉంచాలి. అందువల్ల రాజుగా రాజ్య పాలనలో, రాజధర్మంలో ప్రజల నుండి అపకీర్తి వస్తే భార్యను వదిలిపెట్టడం రాజుగా న్యాయం. వ్యక్తిగా కాదు, వ్యక్తిగా అవసరం లేదు. రాజుగా ఉన్నవాడికి వ్యక్తి స్వేచ్ఛను కోరే హక్కు లేదు. వాడు రాజు అంటే రాజే అన్ని వేళలా, రాజుగానే ఉండాలి, ప్రజల క్షేమమే చూడాలి, ప్రజలకే న్యాయం చేయాలి. నేను నా భార్యతో హాయిగా ఉంటాను అయితే అడవిలో ఉండు, నువ్వు ఇల్లు కట్టుకొని ఉండు, రాజ్యాన్ని వదిలిపెట్టు. కాబట్టి రాజుగా ధర్మం, రాజుగా న్యాయం, అది ఆలోచించే వదిలిపెట్టాడు.
అంతేకాదు అడవిలో సీతమ్మ ఎలా ఉందో రాజ్యరాముడు అలాగే ఉన్నాడు. నారవస్త్రాలే కట్టుకున్నాడు అడవి అయోధ్యలో ఉండి కూడా. కందమూలాలే తిన్నాడు, కింద పడుకున్నాడు. తన భార్య ఎలా ఉందో అడవిలో ఇక్కడ ఎలా ఉన్నాడు. సభకు వచ్చే ముందు మాత్రం రాజుగా వేషం వేసుకొని వచ్చేవాడు, పరిపాలన చేసేవాడు. సభ అయిపోయింది, మళ్ళీ పోగానే నారవస్త్రాలు తాను. భార్యాభర్తల ప్రేమకు సీతారాములు నిదర్శనం, ఎవరో కాదు. మనం ఇంత అడుగుతున్నాం కానీ ఆనాడు మరి రాముడు భార్యను వదిలిపెడితే ప్రజలు ఎవరైనా నిందించారా? రాముడిని దూషించారా? పొరపాటు అన్నాము స్వామి, తప్పయింది స్వామి, అమ్మని తీసుకురండి స్వామి, వచ్చి బతిలాడారు వాళ్ళు. అందువల్ల